హాయ్ ఈరోజు వీడియో క్రెడిట్ స్కోర్ అంటే ఏమిటి, ఇది ఎందుకు ముఖ్యం, మీ క్రెడిట్ స్కోర్ వల్ల లోన్ అప్రూవల్, ఇంట్రెస్ట్ రేట్స్ ఇంకా మీ ఫైనాన్షియల్ ఫ్యూచర్ ప్రభావితం అవుతుంది. దీన్ని మనం సింపుల్గా అర్థం చేసుకుందాం. క్రెడిట్ స్కోర్ అనేది 3 digits నెంబర్. ఇది మీ క్రెడిట్ వర్తినెస్ని చూపిస్తుంది. అంటే మీరు తీసుకున్న అప్పులు లేదా లోన్స్ని ఎంత బాధ్యతగా రీపే చేస్తున్నారో వెండర్స్కి తెలియజేస్తుంది. క్రెడిట్ స్కోర్ని ఎవరు నిర్ణయిస్తారు? భారతదేశంలో క్రెడిట్ స్కోర్ని లైసెన్స్డ్ క్రెడిట్ బ్యూరోస్ తయారు చేస్తాయి. ఉదాహరణకి సిబిల్, ఎక్స్పీరియన్ ఇండియా, ఈక్విఫాక్స్ ఇండియా, సిఆర్ఎఫ్, హైఎంఆర్. ఇవి బ్యాంక్స్ మరియు ఎన్బిఎఫ్సి నుండి మీ రీపేమెంట్ డేటాని తీసుకొని మీ స్కోర్ని క్యాలిక్యులేట్ చేస్తాయి. చాలా క్రెడిట్ బ్యూరోస్ ప్రైవేట్ కంపెనీసే, కానీ ఇవి ఫైనాన్షియల్ రెగ్యులేటర్ పర్యవేక్షణలో పనిచేస్తాయి. భారతదేశంలో ఆర్బీఐ ఫ్రేమ్వర్క్ కింద నియంత్రణ ఉంటుంది. అంటే గవర్నమెంట్ డైరెక్ట్గా మీకు స్కోర్ ఇవ్వదు, రెగ్యులేటెడ్ ప్రైవేట్ బ్యూరోస్ని మీ స్కోర్ని క్యాలిక్యులేట్ చేస్తాయి. ఇది ఇండియాలోనే మాత్రమేనా? లేదు, క్రెడిట్ స్కోరింగ్ అనేది చాలా దేశాల్లో ఉంది. ఉదాహరణకి యుఎస్ఏలో అయితే ఎక్స్పీరియా, ఈక్విఫాక్స్, ట్రాన్స్ యూనియన్, ఎఫ్ఐసిఓ, అండ్ యూకేలో అయితే ఎక్స్పీరియా, ఈక్విఫాక్స్, ట్రాన్స్ యూనియన్. కెనడా, ఆస్ట్రేలియా, యూరోప్ వేరువేరు బ్యూరోస్ మరియు సిస్టమ్స్ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా స్కోర్ మొత్తం ఒకటేనా అంటే లేదు. ప్రతి దేశంలో వేరువేరు బ్యూరోస్, స్కోర్ రేంజెస్, ఫార్ములాస్, లెండింగ్ రూల్స్ వేరువేరుగా ఉంటాయి. ఉదాహరణకి ఇండియాలో సాధారణంగా 300 నుంచి 900 వరకు ఉంటుంది. 750కి పైగా ఉంటే స్కోర్ బాగుందని, 650 నుంచి 749 అంటే ఓకే, గుడ్ అని, 550 నుంచి 649 ఉంటే యావరేజ్ అని, 550 కంటే తక్కువ ఉంటే అది పూర్ అని నిర్ణయం చేస్తాయి. మంచి స్కోర్ వల్ల లాభాలు ఏమిటి అంటే, మంచి క్రెడిట్ స్కోర్ ఉంటే లోన్ త్వరగా అప్రూవ్ అవుతుంది, తక్కువ ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది, హయ్యర్ క్రెడిట్ కార్డ్ లిమిట్స్ వస్తాయి, బెటర్ ఫైనాన్షియల్ ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయి. క్రెడిట్ స్కోర్పై ఇవి ప్రభావితం చూపుతాయి: పేమెంట్ హిస్టరీ, క్రెడిట్ యూటిలైజేషన్, లోన్ రీపేమెంట్ బిహేవియర్, క్రెడిట్ మిక్స్, హార్డ్ ఎంక్వైరీస్. ఇవి ఆధారంగా మీ యొక్క క్రెడిట్ స్కోర్ అనేది వీటి వల్ల మీ స్కోర్పై ప్రభావితం పడుతుంది. స్కోర్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి? ఈఎంఐ బిల్స్ టైంకి రీపే చేయండి, క్రెడిట్ కార్డ్ యూజెస్ని తగ్గించండి, ఎక్కువ లోన్ అప్లికేషన్స్ చేయొద్దు, పాత అకౌంట్స్ని కొనసాగించండి, రిపోర్ట్ని రెగ్యులర్గా చెక్ చేసుకోండి. అండ్ ముగింపు: మంచి క్రెడిట్ స్కోర్ మీ డబ్బు సేవ్ చేస్తుంది మరియు మంచి అవకాశాలు తెస్తుంది. దాన్ని జాగ్రత్తగా బిల్డ్ చేసుకోండి. ఈ యొక్క వీడియో ఎడ్యుకేషన్ పర్పస్ ఉంది. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.